Friends, this is Srinivas from Indokatha Projects Private Limited, Hyderabad. మన హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందాలి అంటే విశ్వనగరం అభివృద్ధి చెందడానికి అనుకూలమైనటువంటి అభివృద్ధి కార్యకలాపాలు మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందబోతుంది, సరౌండింగ్ ఏరియాలన్నీ డెవలప్మెంట్ అయిపోతున్నాయి, అవన్నీ ఒకెత్తు. కానీ మనం ఏ ఏరియాలో ర్యాపిడ్ డెవలప్మెంట్ వస్తుంది, ఏ ఏరియా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకూలంగా ఉన్నది అనే అంశాలే ఒక ఇన్వెస్టర్కి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం శ్రీశైలం హైవే గురించి మనం కంటిన్యూషన్ మాట్లాడుకుంటున్నాం. శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎందుకు మన డబ్బు రేటింగ్ అవుతుంది అనే విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి నేను మీకు చెప్తున్నాను. శ్రీశైలం హైవేకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి? శ్రీశైలం హైవే ఓఆర్ఆర్కి అతి సమీపంలో ఉంది. శ్రీశైలం హైవే రాబోయే ట్రిపుల్ అతి సమీపంలోనే ఉంది. మోరోవర్, శ్రీశైలం హైవేకి అతి దగ్గరలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండడం, ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ఏరియా మొత్తం ర్యాపిడ్గా గ్రో అయి ఉండడం, ఇలాంటివన్నీ కూడా శ్రీశైలం హైవేకి అతి సమీపంలో ఉండడం వల్ల వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఆ ఏరియాలో లభ్యమవుతాయి. ఏరో సిటీని తీసుకున్నాం. జిఎంఆర్ ఏరో సిటీ మన శ్రీశైలం హైవేకి అతి సమీపంలో ఉంది. మీకు వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ రావాలి లేదా విశ్వనగరంగా అభివృద్ధి చెందాలి అంటే అలాంటి ఫెసిలిటీస్, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఏరియాలో ఉన్నప్పుడు మాత్రమే మీకు అలాంటి డెవలప్మెంట్ వస్తుంది. మీకు జిఎంఆర్ ఏరో సిటీ అనేది 1500 ఎకరాల్లో రెడీ అవుతుంది. 1500 ఎకరాల్లో ఎలా రెడీ అవుతుంది? ఫన్ పోర్ట్ కానీ, లాజిస్టిక్ పోర్ట్ కానీ, లేదంటే రకరకాల పోర్ట్స్ని, ఒక 4-5 పోర్ట్స్ని జిఎంఆర్ ఏరో సిటీ కింద తయారవుతున్నాయి. అవన్నీ వాటిల్లో కొన్ని మాల్స్ అవి ఇవి కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి రన్నింగ్లో ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఆ సరౌండింగ్ ఏరియాలో టూరిజం డెవలప్మెంట్ కూడా పెద్ద పెద్ద హోటల్స్ 288 సూట్ రూములతో నోవోటెల్ హోటల్ ఉంది. మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను ఇవన్నీ. ప్లస్ మహేశ్వరం దగ్గర అతిపెద్ద సెజులు 250 ఎకరాల నుంచి 300 ఎకరాలు అతిపెద్ద సెజులు, ఇంకా ఎన్నో కంపెనీలు రాబోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ ఏరియా డెవలప్మెంట్కి గవర్నమెంట్ కూడా ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ శంకుస్థాపన 57 ఎకరాలు ఇనీషియల్గా ఇవ్వడం జరిగింది. ఈ 57 ఎకరాలకు గాను 156 కోట్ల రూపాయలు గవర్నమెంట్ పెట్టుబడి పెడుతుంది దాని మీద. ఇది కూడా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తుంది. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది నడుస్తుంది. దీనికి ఛాన్సలర్గా డైరెక్ట్గా మన సీఎం గారే ఉంటున్నారు. అసెంబ్లీలో నేను డిస్కషన్ అయింది, బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు కూడా దాని మీద డిస్కషన్ అయింది. యాక్చువల్గా గవర్నర్ కానీ సీఎం గారికి పేరుగానే ఉండాలి, కానీ అక్కడ ఎక్కువసేపు డిస్కషన్ అయినంత సీఎం గారి పేరే వచ్చింది, ఆయన పేరే ఫైనల్ అవుతుంది. సో ఆయన స్పెషల్ అటెన్షన్ అనేది ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి పెట్టారు. అంటే శ్రీశైలం హైవేలో మీర్ఖాన్పేటలో, కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఏర్పాటైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రానున్న రోజుల్లో నిరుద్యోగం అనే పదాలు లేకుండా ఆ సరౌండింగ్ ఏరియాలో పారదోలేటట్టుగా సీఎం గారు అతిపెద్ద స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఎన్ని రకాల సన్నాహాలు చేయాలో అన్ని రకాల సన్నాహాలని చేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతం 2000 మందితో స్టార్ట్ అవుతుంది. 2000 మంది నుంచి ప్రతి సంవత్సరం 20,000 మంది శిక్షణ పొంది బయటకు వచ్చే అవకాశం ఉంది. 20,000 మంది కూడా వన్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో కనుక ఉద్యోగం వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి సీట్ వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగం వచ్చినట్లే లెక్క అని చెప్తున్నారు. హైదరాబాద్, కందుకూరు, ఆ సరౌండింగ్ ఏరియా, శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాలో ఉన్న యువతందరికీ కూడా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంది. వాళ్ళ ఉద్యోగాలు కూడా అక్కడ ఏర్పాటయ్యే కంపెనీలతోనే వచ్చేస్తాయి. కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కంపెనీలు దీని శిక్షణ పొందిన వాళ్ళకి దగ్గరగా ఉన్న కంపెనీల్లోనే ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్న ఏరియా విశ్వనగరంగా అభివృద్ధి చెందాలి అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా అది శ్రీశైలం హైవేగా కనబడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమర్ అనేవాడు ప్రజెంట్ మిగతా ఏరియా, నేను శ్రీశైలం హైవే చెప్తున్నాను, మిగతా ఏరియా డెవలప్మెంట్ కావట్లేదంటే అవుతున్నాయి, ఆ ఏరియా గురించి నేను చెప్పట్లా. ఇన్ కంపారిజన్ విత్ అదర్ ఏరియాస్ ప్రస్తుతం శ్రీశైలం హైవే ట్రెండింగ్లో ఉంది. మనం ట్రెండింగ్లో ఉన్న ప్లేస్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మీకు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు శ్రీశైలం హైవే వైపు వెళ్తున్నారు. ఏ గవర్నమెంట్ అఫీషియల్ కానీ, మంత్రులు కానీ, లేదంటే చీఫ్ మినిస్టర్ గారు కానీ ప్రతి అనౌన్స్మెంట్ అక్కడే తిరుగుతున్నారు. పలానానికి స్థల సేకరణ అని చెప్పి తిరుగుతున్నారు. ఈ రోజున అక్కడ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ఒక స్టేడియం కన్స్ట్రక్షన్ కూడా ఈ స్థల సేకరణకి
ఇంకొకటి ఏంటంటే అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫార్మాసిటీ ప్లేస్లో ఫార్మాసిటీకి సేకరించిన స్థలంలో ఈ రోజున హెల్త్ టూరిజం హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. హెల్త్ టూరిజం హబ్ని ఏర్పాటు చేయడం అనేది వరల్డ్ లెవెల్లో ఎక్సలెంట్ విషయం. ఈ హెల్త్ టూరిజం హబ్ని కనుక ఏర్పాటు చేశారంటే ప్రపంచం నలుమూలల నుండి ఎవరైతే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఏరియాలో ఏర్పాటైనటువంటి మెడికల్ హాస్పిటల్స్లో కానీ ఈ ఏరియాలో హెల్త్ టూరిజం హబ్కి సంబంధించిన వాటిలో కానీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానివల్ల దేశ విదేశాల నుంచి జనాలు రావడం వల్ల ఆ ఏరియాకి మరింత క్రేజ్ పెరుగుతుంది. సో ఇవి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేను మరొక వీడియోలో మళ్ళీ చెప్తాను. ఖచ్చితంగా మనం శ్రీశైలం హైవేలో ఉన్న ప్రాంతాల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏది బెస్ట్ ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం హైవేలో కర్తాల ఏరియాలో ఉన్నటువంటి మగధ శ్రీనివాసం ప్రాజెక్టులు చాలా బాగా చేస్తున్నారు ఇండోకతర్ మేనేజ్మెంట్ వాళ్ళు. ప్రజెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది మగధ ప్రాజెక్టు. దానికి DTCP రెరా అప్రూవల్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాజెక్టులలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రానున్న రోజుల్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి రన్నింగ్లోకి వచ్చిన తర్వాత శ్రీశైలం హైవే ఎక్సలెంట్గా. ఇంకొక విషయాన్ని నేను చెప్పడం చెప్తున్నాను.